అందరికీ నమస్తే అండి. నేను వచ్చి ఇప్పుడు అవెన్యూస్ మాల్లో ఉన్నాను. మా రావు గారు ఉన్నారు ఇక్కడ. మా రావు గారిని సీనియర్ అయిన కోవిడ్లో అతన్ని కొంచెం మనకున్న డౌట్లు అతన్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి రావు గారు, కొంచెం గట్టిగా మాట్లాడండి మీరు. ఇప్పుడు ఖాదీ వేసే వాళ్ళకి కోవిడ్లో విలువ ఉందంటారా? అస్సలు మన సెంట్రల్ జైల్లో ఉన్నవాడికి విలువ ఉంటుంది. పొద్దున్న సాంబార్ ఇడ్లీ పెడతారు, మధ్యాహ్నం ఏదైనా గుడ్డేసైనా అన్నం పెడతారు, అన్నీ బాగానే ఉంటాయి. ఇక్కడ ఖాదీ మీజాల్లోకి వచ్చినోడికి ఎప్పటికప్పుడు భయంగా ఉంటుంది. ఇక్కడ ఎవడో కంపెనీలో పనులకి పెట్టుకోరు. ఖాదీ మీజా అంటే ఇంట్లోది, అది 20 నెంబరు. అదేంటంటే వాళ్ళు డబ్బుల కోసం అమ్మేసుకుంటున్నారు. దాన్ని బయటకు వచ్చేసేలో వ్యాల్యూ ఉండదు. ఎక్కడ ఏ రూమ్ లో ఉన్నా కూడా గమ్మున పోలీసు వాడు పట్టుకున్నా, రోడ్డు మీద పట్టుకున్నా, ఏంటి నీ కపిల్ ఎక్కడ, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతారు. అదే కంపెనీ 20 నెంబర్, అదే 18 నెంబర్ అయితే ఎక్కడైనా చేసుకోవచ్చు. మేము కంపెనీ నుంచి వస్తున్నాను, డ్యూటీ నుంచి అని చెప్పొచ్చు. ఖాదీ మీద అసలు ఏమి వాల్యూ ఉండదు. ఇంట్లోనే ఉండాలి, బయటికి రాకూడదు. ఇంట్లోనే ఇంకో కపిల్ మనిషి, అది కపిల్ మనిషి అంటే బయటకు రావడానికి ఉండదు. బయటకు వచ్చినా కూడా రూమ్ లో ఎక్కడైనా దొరికినా కూడా, అపార్ట్మెంట్లో కానీ ఎక్కడైనా బయట ఎక్కడున్నా పని చేసి కాడ కూడా దొరికినా నీ కపిల్ మనిషి కదా, నువ్వు ఎందుకు పని చేస్తున్నావు. అలా షూ అయినా ఉండదు, లేబర్ షూ. అదే కంపెనీ కూడా అయితే లేబర్ షూ వేసుకోవచ్చు. ఖాదీ మోడు ఇక్కడ ఏం చేస్తాడంటే, ఒక డ్రెస్ బట్టలు పెట్టుకుని మంచి అఫీషియల్ గా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత డ్రెస్ బట్టలు మార్చుకుని, షూ మార్చుకుని, చెప్పులు వేసుకుని మళ్ళీ అది కాదు వర్క్ షూ అయ్యి బ్యాగ్ లో పెట్టుకుని వెళ్తారు. భయం అంత నీట్ గా. అది మరి ఇప్పుడు ముబారక్ అల్ కబీర్ ఉంది కదా, 18 నెంబర్ వీసా, దానికి ఏమన్నా వాల్యూ ఉందా? అది ఏముండలేదు, అది ఎక్కడ ఏం మారదు, దానికి ఏముండదు. ఒక హలి ఒకటే మారుతుంది. ఏ కంపెనీ వాళ్ళైనా తీసుకుంటారు. అది ఇంకా బ్యాటరీ ఏజాలు ఉంటాయి, ప్రాజెక్ట్ ఏజాలు ఉంటాయి, అవి కూడా ఏమి కాదు ఇక్కడ. మరి ఇప్పుడు ఖాదీ మోళ్ళు వీళ్ళు ఉంటారు కదా, డ్రైవర్లు, మరి వాళ్ళు ఇంట్లో పని చేసుకోవడానికి వస్తారు కదా, డ్రైవర్లకి అయితే కోవిడ్ మొత్తం తిరగవచ్చు. డ్రైవర్ ఎలా మొత్తం అంతా ఎలా తిరగచ్చు అంటే, కోవిడ్ దక్కమా ఉంటుంది కాబట్టి తిరుగుతాడు. కానీ అదే ఆడికి సంబంధించిన కారే, వాళ్ళదే లైసెన్స్ ఉంటాయి. అంతేగాని ఇక్కడ కోవిడ్ వాళ్ళది తెచ్చుకుని అలా లైసెన్స్ మీద వచ్చేసి ఇక్కడికి హౌస్ డ్రైవర్ కింద వచ్చేసి బయటకు వచ్చి చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళని కూడా పోలీసు వాళ్ళు మొత్తం పట్టుకుంటున్నారు. కానీ కోవిడ్ మొత్తం ఎక్కడ పడితే అక్కడ చెకింగ్లు గట్టిగా జరుగుతున్నాయి. ఎనీ టైం ఫుల్ చెక్కింగ్ అనుకుంటారు. కానీ ఇక్కడ సివిల్ ఐడి లేకపోతే ఒక టీ తాగడానికి కూడా బయటకు వెళ్ళడానికి లేదు. బయటకు ఒక్క రోజు సివిల్ ఐడి లేకపోయిందంటే ఆ రోజుకి అయిపోయిందంటే ఇంట్లోనే ఉంటాడు. అసలు బయటకు వెళ్ళడానికి అస్సలు ఉండదు. బయటకు వెళ్ళకపోతే మార్గం ఉండదు. పనికి వెళ్ళాలన్నా కనీసం తినటానికే ఒక రొట్టె తెచ్చుకోవాలన్నా కూడా ₹10 రొట్టె ప్యాకెట్, ఆ రొట్టె ప్యాకెట్ తెచ్చుకోవాలన్నా కూడా సివిల్ ఐడి కావాల్సిందే కంపల్సరీ. ఏ టయాన్ని ఎక్కడ కోవిడ్లో కొడుకు నింపితే జనాలందరికీ కబూజా ఎంతది 55 ఫిల్స్. 50 ఫిల్స్. కోవిడ్ ఏదైనా మంచి పని చేసాడంటే ఫస్ట్ అది సామాన్యులు 50 అది 50 5 ఉంటాయి. అది కొన్ని నానబెట్టుకుని తిని వాళ్ళు చాలా మంది ఉన్నారు పాపం. నాకు వాళ్ళతో నేను చూశాను. అది అయితే రొట్టు మీద బతికేస్తారు చాలా మంది. పనికి వెళ్ళలేని వాళ్ళు, పని లేని వాళ్ళకి అది మాత్రం ఉంటుంది. బయట కష్టంగా బయట పని చేసుకున్నాడు కాదు. ఇప్పుడు ఇండియా నుంచి కోవిడ్కి రావాలనుకున్న వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నారు మీరు? ఇండియా నుంచి కోవిడ్కి రావాలనుకున్న వాళ్ళంటే సొంత డబ్బులు ఉన్నవాడైతే వచ్చి కొన్ని పని లేదు, ఎంజాయ్ చేస్తున్నాము అన్నదంటే మంచి కంపెనీలకు వస్తే ప్రాబ్లం లేదు. కంపెనీ ఏ కంపెనీ అయినా ఏంటంటే పాత వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా కొత్తగా మళ్ళీ ఏజాలు అప్లై చేస్తుంది. ఎన్నో ఏజాలు ఇచ్చాడో అంతమందికి లోన్ వస్తుంది వాళ్ళకి బ్యాంక్ లోన్.
దానికోసం ఏంటంటే పాత వాళ్ళకి జీతాలు ఇవ్వదు, మళ్ళీ యాడ్ వేసి కొత్త వాళ్ళు ఈ కంపెనీ డెవలప్మెంట్ ఉంది, ఈ కంపెనీ మంచి బాగుందని చెప్పి వచ్చిన తర్వాత 2 నెలలకి ఇస్తారు, 3వ నెల నుంచి మళ్ళీ వాళ్ళు కూడా మామూలే. అలా ఉంటుంది కోయిట్లు. ఇవాళ ఏమి వర్కులు లేవు, జీతాలు కూడా లేవు. ఎన్నో కంపెనీలు అలా ఉన్నాయి, ఎంతోమంది ఇబ్బందుల్లో ఉన్నారు, ఎంతమంది బాధపడుతున్నారు. ఏంటంటే ఎక్కడైనా రావాలని ఉంటే నమ్మకస్తులు ఉంటే కానీ రాకూడదు కోవిడ్కి. డ్రైవర్గా రావచ్చు. కోవిడ్కే కాదు, ఏ గల్ఫ్ దేశానికైనా మనకు తెలిసిన వాళ్ళు ఉండాలి, లేకపోతే దుబాయ్ అంటే ప్రాబ్లం లేదు, కొన్ని ఉన్నాయంటే. కోవిడ్లో అయితే చాలా ఇబ్బంది, అదేలే బతకడానికి అయ్యింది, చాలా ఇబ్బందిగానే ఉంది. ఏంటంటే కాయగూరలు పండించిన వాడికి, గొర్రెల దగ్గర కాపలా కాసేవాడికి ప్రాబ్లం లేదు, తక్కువైనా కానీ పర్ఫెక్ట్గా వస్తుంది. లేదంటే ఇంకా ఏమైనా కంపెనీల్లో చేసేవాళ్ళకి ఇంకా చిన్న తక్కువ జీతాలు ఉన్న వాళ్ళకి అయితే పర్ఫెక్ట్గా వస్తాయి అంతే. కోవిడ్లో ఏంటంటే ఒక మున్సిపాలిటీ చేసేవాడికి జీతం కరెక్ట్గా వచ్చింది, అంటే బల్దీలో చేసేవాడు ఆడికి కొంత ఏంటంటే లైఫ్ ఉంటుంది. బల్దీ బట్టలు ఉన్నప్పుడు ఆ మున్సిపాలిటీలో డ్యూటీ చేసుకుని. నాకు డౌట్ ఉందండి, ఇప్పుడు సూన్ వేసే వాళ్ళు ఉన్నారు, వేరే కంపెనీలోకి తీసుకుని వస్తారు, లేకపోతే బయట కోవిడ్ ఎవడో తీసుకుని వస్తాడు, ఆడు బయట పని చేసుకొచ్చా. బయట పని చేసుకున్నాక అసలు రూల్స్ లేదు దేనికి దానికి. ఇప్పుడు సివిల్ ఐడి మీద ఏరియా వస్తుంది, గ్రామం అని మనకి ఎలా డిస్టిక్ మండలం అనేది, అలాగే ఏ ఏరియా ఉన్నదో ఆ ఏరియా వస్తుంది, అక్కడే చేయాలి. దానికి సంబంధించిన వీజా, సూన్ వీజా వచ్చేస్తాం మనం. అంటే సూన్ వీజాలో ఎన్నో రకాలు ఉంటాయి. సూన్ వీజా అంటే ఏంటి, అది బిజినెస్ ఏంటి, దేనికి వచ్చాడు, ఇప్పుడు బిజినెస్ మ్యాన్ కింద వచ్చాడా, లేకపోతే అకౌంటర్ కింద వచ్చాడా, క్యాషియర్ గా వచ్చాడా, సూన్ అంటారు. అది క్యాషియర్ గా వచ్చినోడు ఇంకో పని చేసేస్తాడు. ఆడు పోలీసు వాడు పట్టుకున్నాడంటే ఎన్నో ఒకసారి అడుగుతాడు, నీ ఏజ్ ఏంటి, క్యాషియర్, నువ్వు వచ్చాకనేమో కాఫీ మేస్త్రి దగ్గర మాల్ అందివ్వటానికి వెళ్ళావు, లేదంటే లోడింగ్ దింపడానికి వెళ్ళావు, పట్టుకుంటే ఏదైనా రిస్కే. ఏంటంటే కంపెనీ వాడు, కంపెనీది ఏరియా ఉంటుంది, సివిల్ కంపెనీ, అవి అయితే ఏరే ప్రాబ్లం లేదు, కానీ ఇది అయితే మొత్తం రిస్కే. అందరూ ఏంటంటే పట్టుకుని వెంటనే వెళ్ళిపో నువ్వు ఇంటికి, సూన్ అంటారు, ఇండియాకి పంపించేస్తాడు, లేకపోతే ఏమన్నా చేస్తాడు. కపిల్ గారు ఫోన్ చేస్తారు, నా మనిషి ఇలా వెళ్ళాడని ఏదో రికమెండేషన్ చేయొచ్చు, చెప్పచ్చు. అది లేదంటే అంటే సూన్లో కూడా చాలా మందిని పట్టుకుని కూడా అందులో వేసిన వాళ్ళు ఉన్నారు. కాదేమే కాదు, సూన్ కూడా ప్రమాదమే. సూన్లో కూడా ఎన్నో ఉన్నాయి. దాంట్లో సూన్ అంటే సూన్కి సంబంధించిన అంటే మనం ఎక్కడైతే వర్క్ పర్మిట్ వచ్చిందో అక్కడే చేసుకోవాలి. ఏంటి దానికి ఏజా అంటే దాడు ప్రాపర్టీ ఏంటి, జాబు, ఆ జాబ్ ప్రకారంగా చేయట్లేదు. సూన్ అంటే 18 ఉంటుంది, బయటకు వచ్చేస్తున్నారు కొనుక్కుని. సూన్ షాపుల్లో ఇస్తాడు, లేకపోతే మా తమ్ములో ఇస్తాడు, హోటల్లో ఇస్తాడు, లేకపోతే మంగళ షాప్ ఇస్తాడు, సైకిల్ షాప్ ఇస్తాడు, మెకానికల్ ఇస్తాడు. అవన్నీ ఆ మెకానికల్ అంటే మెకానికల్ ఫీల్డ్లో చెయ్యాలి, మంగళ షాప్ అంటే మంగళ షాప్లోనే చెయ్యాలి. అది తెచ్చుకుని మంగళ షాప్లో ఏజా కటింగ్లోని, లేకపోతే టైలర్ అని, అదే ఆ ఏజా వస్తుంది. అది సివిల్ ఐడి మీద కూడా అదే ఉంటుంది, వీళ్ళకి ఏం చాలదు. అది తెచ్చుకునేమో ఇక్కడేమో మామూలుగా సూన్ అంటారు. అదే ఇది వరకు అది సంకలు కొట్టి అటువంటి కరెక్ట్గా ఇప్పుడు అంతా రూల్స్ ఆడు చూసుకుంటాడు. సివిల్ ఐడి మీద ఎవడో ఏం జాబ్ చేస్తున్నాడు, వీడు ఎక్కడ దొరికాడు మనకి పట్టుకుంటే, అది ఉన్నది. మరి ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? గల్ఫ్ కంట్రీలకు వద్దాం అనుకుంటుంటే కొత్తగానే ఒక కంట్రీకి రావాలంటే ఇక్కడ అవతల ఏజా తీసినవాడు ఇక్కడ స్పాన్సర్ ఉంటాడు. స్పాన్సర్ అంటే కొట్టోడు, వాడికి సంబంధించి మనకి ఏజా తీసేవాడు మన బంధువు ఎవడో ఒకడు ఉంటాడు. ఆ బంధువుకి ఎవడో మళ్ళీ మధ్యలో ఇంకొకటి ఇస్తాడు. అదేంటంటే ఐస్ గడ్డ కరిగినట్టు కరిగితే ఈ డబ్బులు అలా మొత్తం. ఇక్కడ ఏంటంటే మనకి తీసిన ఏజా తీసినోడే మనకు కనపడ్డు కొంతమందికి. అదేంటంటే ఏదో వచ్చేదాకా మధ్యలో ఇస్తాడు, ఏజా పంపుతాడు, అంతే. ఆడెక్కడ ఉంటుందో తెలుసు. అలాగే ఏంటంటే తినటానికి, ఉండటానికి, రూము, పని చూడటానికి అన్నీ మనకు చూసి కూడా అయితే కరెక్ట్గా ఉండి కూడా అయితే మనకు మధ్యలో ఏదైనా పని దొరకలేదు, ఏదైనా ప్రాబ్లం అయ్యింది,
సివిల్ ఐడి కోసం, లేదంటే పని లేదు, లేకపోతే ఈ ఏరియా కోసం మనం ప్రాబ్లం అయ్యింది అంటే దానికి సంబంధించినోడైతేనే రావాలి మనం. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఏం సంబంధం లేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు అక్కమ్మ కొట్టించేసి వదిలేసాను, లేకపోతే నీకు అక్కమ్మ వేసి ఇస్తాను, నువ్వు పని చేసుకో, లేదంటే నీకు ఏజా తీసాను, అవన్నీ అనవసరం ఉత్తి మాటలు అవన్నీ. ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత 3 నెలలు 4 నెలలు అని మంచి చెడ్డ చూసి ఆడికి భాష రాదు, కనీసం ఆడికి వచ్చిన తర్వాత చొప్పు అని అవి కొనిచ్చి అన్న తిండికి అవన్నీ చూసి మా ఆడిని ఏదో ఏదో తీసినోడే జాబ్ ఏదో పనిలో పెడతారు. పెట్టకుండానే ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక నెలలకి అక్కమ్మ కూడా ఏంటారో వదిలేస్తారు అంతే, ఆడు మాట్లాడి పడమని. వీడికి మాత్రం డబ్బులు వచ్చేస్తున్నాయి. డబ్బుల కోసం చేస్తున్నారు చాలా మంది, అలా తీసుకొచ్చేస్తున్నారు. బోకర్ వ్యాపారం అంతానే. దానికోసం ఏంటంటే చాలా భయంగా ఉన్నది, ఇప్పుడు చాలా ఇబ్బంది. ఇప్పుడు ఏంటంటే అక్కమ్మ 3 నెలలు కొడుతున్నాడు, 3 నెలల్లో క్యాన్సిల్ చేసేస్తున్నాడు ఆ కోయిటోడు. మళ్ళీ ఇంకో మనమేమో ఉంది కదా అనుకుని తిరిగేస్తాం. 3 నెలలకి క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆడికి వెంటనే మళ్ళీ ఇంకో ఏదో పుడుతుంది, మళ్ళీ ఇంకా పైసలు వస్తున్నాయి. ఇప్పుడు బిజినెస్ అదంతా ఇదంతా అయిపోయింది. ఇంకా సంవత్సరం అక్కమ్మ 3 నెలల్లో క్యాన్సిల్ చేసేస్తాడు. సంవత్సరం అది మనకు తెలీదు. 9 నెలలకి ఆడికి కొంచెం చదువుకున్నవాడికి అయితే సివిల్ ఐడి చెక్ చేసుకుంటాడు, మొబైల్ ఐడి ఉంటుంది చెక్ చేసుకుంటాడు. తెలియని వాళ్ళు అన్నారు అనుకో చెక్ చేసుకోలేరు కదా. పట్టుకునేదాకా మనకు తెలుస్తలేదు. పోలీసులు పట్టుకుని వాళ్ళు మళ్ళీ సివిల్ ఐడి చెక్ చేస్తే నీ అక్కమ్మ క్యాన్సిల్ అయిపోయింది, ఉన్నాడు మొక్కవారిలోకి జైల్లోకి. అప్పుడు వాళ్ళేమో ఫింగర్ వేయించి పంపుతారు. అటు ఇబ్బందే ఇటు ఇబ్బందే. మనం పోలీసులకు దొరికినా అక్కమ్మ క్యాన్సిల్ చేసాక మనకి లైఫ్ అంతా పోతుంది. దానికోసం ఏంటంటే ఇండియాలోనే బాగున్నది, ఇండియాలో పని చేసుకుంటేనే ప్రాబ్లం లేదు. ఏమీ మన వెనకాల ఎవరైనా ఉండి మనకు బాగా చూస్తున్నాడంటే కావాలి. మీరు ఎవరైనా సరే ఇది మొత్తం చూసి దీన్ని ఓకే చేయండి. ఎవరైనా సరే మేము అలాంటివి అన్నీ పెడతా ఉంటాం. ఎనీ టైం మేము కోర్టులో తిరుగుతూ ఉంటాం నైట్ డే అని. ఏంటంటే మేము మా కష్టాలన్నీ చూస్తున్నాము, అందరి కష్టాలను మా కష్టాలు కూడా మీరు చూసి మేము చేసే పనులు అయ్యి దీన్ని మొత్తం ఇంకా ఎదరికి చేయండి, ఓకే చేయండి. ఓకే లైక్ కొట్టండి అందరూ. రావు గారి వీడియో చూశారు కదండి. మీకు కువైట్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే నా ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోద్దండి. మీకు కువైట్ అంతా మేము తిప్పి చూపెడతాం, ఎందుకంటే మాది ఈవెంట్స్ చేస్తూ ఉంటాం మేము. మీకు నా ప్రీవియస్ వీడియోలో చూడొచ్చు మీరు. బాగా చేస్తూ ఉంటాం, కువైట్ మొత్తం తిరుగుతూ ఉంటాం మేము. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే నాకు కింద కామెంట్ చేయండి. నేను నాకంటే సీనియర్లు ఉంటారు కదా, వాళ్ళని నేను ఇంటర్వ్యూ చేసి నేను కనుక్కి మీకు చెప్పడం, లేకపోతే వాళ్ళ ద్వారా చెప్పించడం మీకు తెలియజేస్తాను. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. ఉంటానండి మరి.